అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసినాయి. మరి బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పటి వరకు మమతా బెనర్జీ ఇంటికా, జైలుకా అసలు ఏంటి పరిస్థితి? మొత్తానికైతే బీజేపీ అయితే అక్కడ విజయాన్ని సాధించిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అసలు ఓవరాల్ అప్డేట్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరేమంటారు? బీజేపీ హవా డెఫినెట్ గా మోడీ గారు హవా అని చెప్పాలి. ఎందుకంటే బెంగాల్లో మమతా బెనర్జీ గారు చాలా అరాచకాలు చేశారు. అక్కడ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ దగ్గర 198 సీట్లు రావటం అంటే బీజేపీ నిజంగా కూడా చరిత్రలో ఊహించలేదు. అంటే భారతదేశాన్ని మనం 100% సేఫ్ జోన్ లోకి తీసుకెళ్ళడానికి ఈ బెంగాల్ ఎన్నిక అనేది చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా ఇండియాలోకి వచ్చి వెస్ట్ బెంగాల్లో వాళ్ళు టెస్ట్ చేసి ఇవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళ ఓటు హక్కులు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి అంటే ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకోవచ్చు అన్ని రకాలుగా దోచుకోవటానికి అఫిషియల్ గా పర్మిషన్ ఇచ్చింది మమతా బెనర్జీ. దాంతో అక్కడ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రాజకీయ చైతన్యంతో చేశారు. ఎందుకంటే అక్కడ మాఫియా ఇదంతా కూడా మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో వాళ్ళని సపోర్ట్ చేయటం, వాళ్ళని అన్ని రకాలుగా పోలీస్ కేసులు లేకుండా వాళ్ళకి పోలీస్ కూడా కంప్లీట్ సపోర్ట్ చేసేసరికి లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో భారతీయులు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాయి కాకుండా తప్పుడు కేసులు ఎరికేయటము ఇవన్నీ కూడా ఒక అరాచక పరిపాలన చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అక్కడ పెద్ద ఎత్తున రాజకీయంగా ఎత్తులు వేసి డెఫినెట్ గా ఏ విధంగా మనం కాపాడుకోవాలి మమతా బెనర్జీ నుంచి ఆవిడ చేసేటువంటి అరాచక పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం క్లోజ్ చేయాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున చేశారు. ప్రజలు కూడా అదే విధంగా ఆ స్థాయిలో తీసుకొచ్చారు. లేకపోతే వాళ్ళ 198 సీట్లు రావటం అంటే తమాషా ఇష్యూ కాదన్నమాట. వాళ్ళు డెఫినెట్ గా ప్రజలు మనం అభినందించాలి సార్. అంటే మీరు అన్నట్టుగా చాలా అరాచకాలు అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల పరిపాలనలోనే మరి ప్రజలు నిజంగానే అంత తీవ్రంగా విసిగిపోయారని అనుకోవచ్చు. అలాగే వలసల్ని కూడా ఆవిడ ప్రోత్సహించారు. అది కూడా ఒక రకంగా భారతదేశానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉంది అని. సో ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వలసదారుల పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఓచుకొత్తపోయటం అనేది మన అందరికీ చూసిన విషయం. చాలా దారుణ విషయం. ఏ రోజు కూడా మమతా బెనర్జీ ఆ హిందువులకు అక్కున్నటువంటి లోకల్ గా ఉన్న హిందువులకి ఏ రోజు కూడా వాళ్ళు ఊహించకుండా బయట నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం సమాజ్ వర్గం కానీ వీళ్ళందరినీ ఇక్కడ ప్రోత్సహించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సపోర్ట్లు ఇచ్చి వాళ్ళని ఓటు బ్యాంక్ కేవలం ఓట్ల కోసం ఈ దేశం ఏమైనా పర్లేదు ఈ దేశాన్ని అన్ని రకాలుగా వీక్ చేసి ఓట్ల కోసమే వాళ్ళతో టైఅప్ అవటం అనేది చాలా స్పష్టంగా జరిగింది. అందువల్ల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడమే కాదు, నిజంగా మొన్న పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కానీ లేకపోతే ఎన్నో హత్యలు జరిగాయి. నిజంగా కూడా అక్కడ ఏ విధమైన హత్యలు జరగకుండా చాలా ప్రశాంతంగా కేంద్ర బలగాలతో చేశారు అనేది మనం చెప్పుకోవచ్చు. అంత వ్యూహాత్మకంగా చేయకపోతే డెఫినెట్ గా అరాచకాలు చేసేవాళ్ళు అక్కడ పోలీస్ మీద కూడా పెద్ద ఎత్తున కంట్రోల్ పెట్టి మీరు న్యాయబద్ధంగా చేయాలి, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తే ఓట్లు ప్రశాంతంగా వేయగలరనేటువంటి దాని మీద చేస్తారు. నిన్న కూడా ఎక్కడో రిగ్గింగ్ జరిగిందంటే కూడా ఎంటైర్ ఒక అసెంబ్లీ మొత్తం కూడా రీపోలింగ్ పెట్టారు. జనరల్ గా 5 బూత్లో 10 బూత్లో 20 బూత్లో పెడతారు. అట్లా కాకుండా టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా మరి నిజంగా కూడా రీపోలింగ్ పెట్టారంటే ఎన్నికల కమిషన్ చాలా నిష్పక్షపాతంగా పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఎన్నికల కమిషన్ అట్లా ఎప్పటికప్పుడు డెసిషన్స్ కానీ తీసుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ వాళ్ళు ఓటింగ్ లెక్కించడానికి వాళ్ళని అపాయింట్ చేయడం చూసాం మనం. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు అంటే ప్రశాంతంగా ఎన్నికలు జరగటానికి ఏ పద్ధతులు అవలంబించాలి, ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది తీసుకోవటానికి సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. ఎన్నికల కమిషన్ తీసుకునే హక్కు ఉంది. ఎవరిని అక్కడ అబ్జర్వర్స్ గా పెట్టాలి, ఏ విధంగా పోలింగ్ చేయించాలి అనేది డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ వాళ్ళకి సర్వాధికారాలు ఏం చెప్పేది చాలా స్పష్టంగా చెప్పింది. లాస్ట్ వరకు కూడా మమతా బెనర్జీ ఎన్ని రకాలైన కుట్రలు చేయాలి అన్ని రకాలుగా చేసింది. పూర్తిగా అవన్నీ కూడా వైఫల్యం చెంది ప్రజా విజయం అని చెప్పుకోవచ్చు. 100%. తప్పకుండా సార్. అలాగే మన వెస్ట్ బెంగాల్ తో పాటు అస్సాం అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా అస్సాం గానీ పుదుచ్చేరి గానీ అక్కడ కూడా బీజేపీ పెద్ద ఎత్తున రావటం. మరి అస్సాంలో నిజంగా కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి హేమంత్ శర్మ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాం. అక్కడ ఉన్న వలసలు అనేది కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజలకి సంపూర్ణమైన రక్షణ ఏ విధంగా కావాలో
అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయటం వల్ల అక్కడ కూడా ఓటర్లు డెఫినెట్ గా కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు చేసినటువంటి అవన్నీ కూడా చూసి ప్రజలు వేసారిపోయి భారతీయ జనతా పార్టీకి అక్కడ అవకాశం ఇవ్వటం అనేది సామాన్య ఇష్యూ కాదు. ఇది నార్త్ సౌత్ అని కాదు, ఇక్కడ అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మోడీ గారు కూడా ఆ స్థాయిలోనే పరిపాలన చేస్తున్నారు. ఎక్కడా కూడా నార్త్ సౌత్ అనేటువంటి విభేదాలు లేకుండా, వివక్ష లేకుండా ఆయన పనిచేస్తున్నందువల్ల ఇవాళ ఫలితాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. రైట్ సార్, అంటే మీరు అన్నట్టుగా ఫైనల్ గా ఇప్పుడు ఈ బెంగాల్ మార్పు గానీ, అలాగే ముఖ్యంగా బీజేపీ హవా గాని తీసుకుంటే ప్రజలు ఇప్పుడు నిజంగానే ఎప్పుడు మనం అంటూ ఉంటాము ఇచ్చే తాయిలాలకు గానీ, లేదు ఓటుకు నోట్లు డబ్బులు ఇచ్చి మభ్య పెట్టడం గానీ, ఏవైనా ఎర్రజూపే విధానం అనేదా ఇప్పుడు తుడిచిపెట్టేశారు వీళ్ళు అని మనం అనుకోవచ్చు అంటారు. అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ విచక్షణతోని ఎవరికి వేస్తే మనము దీని నుంచి బంధ విముక్తులం అవుతాము అని వాళ్ళు ఫీల్ అయ్యి ఓట్లను వేశారని మనం డెఫినెట్ గా మనం వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూసిన తర్వాత ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీని మనం సపోర్ట్ చేయాల్సిందే. మోడీ గారు దేశం రక్షణ కోసం గతంలో ఏ ప్రధానమంత్రి కూడా హిస్టరీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ట్రిపుల్ తలాక్ ఏంటి, ఆర్టికల్ 370 అంటే అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఏది తీసుకున్నా కూడా ఆయన సరత్ ఇష్యూలో తీసుకున్నా కూడా, ఏది తీసుకున్నా కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఏదైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా భారతీయులు మరి అభివృద్ధి పథంలోకి వెళ్ళాలంటే ఏ చర్యలు తీసుకోవాలి, అది కులమా మతమా అని చూడకుండా మరి దేశానికి ఏది మంచిది అనేది ఆయన డెఫినెట్ గా ఆ యాంగిల్ గా చూసి ఆ నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా ఇవాళ ఆ స్థాయిలో మద్దతు ఇచ్చారు. రైట్ సార్, మొత్తానికి మంచి మార్పు అయితే వచ్చింది రాజకీయాల్లోని. ముందుకి ప్రజలు ఇలాగే ఓటేసి గెలిపించాలని, నిజమైన రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్.